హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగా మేము చాలా బాగున్నాం. ఇవాళ వచ్చేసి మా ఇదైతే ఇంజన్ అయితే మేము సెట్ చేయడం జరిగింది. సో ఎలా ఉందో సార్ చూసి చెప్పండి. ఇంజన్ అయితే మొత్తం కండిషన్ చేస్తాము. సో ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. మొత్తం ఫుల్ ఇంజన్ మాదిరిగా అయితే చేయడం జరుగుతుంది. ఆ బోర్ కానీ పంపరాలు కానీ హెడ్కి సంబంధించేసి. సో అన్ని బాగున్న సామాన్లు అయితే మంచిగా ఉన్నట్టు రన్నింగ్ ఉన్న సామాన్లు చేస్తాం అనమాట. నో ప్రాబ్లం. అలాగే వచ్చేసి ట్యాంక్ కూడా ఇది బాగా నీట్గా సెట్టింగ్, ఇంకా కొన్ని డీజిల్ వైబ్రేషన్ కూడా పోతూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా బాగా స్టాండర్డ్ ఉండాలని చెప్పి డీజిల్ ట్యాంక్ కూడా ఇలాగ సెట్ చేస్తాము. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. సో ఇది ఎవరైనా ఆర్డర్ ఇస్తే మేము చేస్తాము. సో ఎందుకంటే ఇది భారీ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి ఇది మెయిన్ ఇంజన్కి ఎక్కువ ఉంటుంది. సో పంప్ సెట్టింగ్ వచ్చేసి తక్కువనే వస్తుంది ఖర్చు. ఈ ఫ్రేమ్ సెట్టింగ్ కానీ ఈ పైప్ సెట్టింగ్ కానీ ఇవైతే మేము ఇవ్వము అనమాట. ఇది కానీ సో వచ్చి ఆ పైపు, సో అవి రెండైతే మేము ఇవ్వము. సో తీసుకున్న వాళ్ళే తెచ్చుకోవాలి. ఇక లేదనకుండా పంపు, ఇది మొత్తం ఇంజన్ సెట్టింగ్ వచ్చేసి ఇదంతా మేము చేయించడం జరుగుతుంది. సో చేయించి రన్నింగ్ చేసి ఇస్తామన్నమాట. ఇంజన్ ఎందుకో అంత రేట్ ఉంటే, సో ఇది BS3 ఉంటుంది, BS2 ఉంటుంది. దీనిలో మెయిన్గా వచ్చేసి ఇంజన్ పికప్ బాగుంటాయి అనమాట. చాలా హార్డ్ ఇది. మామూలుగా అంటే ఇది వీటికి ఫుల్ బోర్ చేయాలంటే 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు వస్తుంది ఓన్లీ ఇంజన్ ఒకటే. కానీ మేము అంత కండిషన్ మామూలుగా, ఎందుకంటే వాటర్ కొట్టే ఇంజన్ కాబట్టి దీనికి కండిషన్ ఎలా ఉండాలని చెప్పేసి ఆ మాదిరిగా అయితే మేము సెట్ చేస్తాము. ఫ్రెండ్స్, మేమైతే ఇది దాదాపు ఒక 10-15 అయితే 15 ఇంజన్ అయితే సేల్ చేసింటాం బాగానే మార్కెట్లో వచ్చేసి. సో మా దగ్గర వచ్చేసి మేము తయారు చేసే విధానం వచ్చేసి ఇదనమాట. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే చాలా మంది డీజిల్ ఫిల్టర్ అయితే వేయరు అనమాట. సో ఎందుకు వేయరంటే డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ నుంచి వచ్చేసి పైప్ అయితే కనెక్షన్ ఇచ్చేస్తారు. సో అలా కాకుండా మేము అయితే డీజిల్ ట్యాంక్ అయితే పైప్ ఈ విధంగా అయితే సెట్ చేస్తాము. ఇక ఇంజన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది. సో డీజిల్ ట్యాంక్ కానీ ఇది మొత్తం ఎక్కడ కానీ వైబ్రేషన్ మనకి బోల్డల్ గంటే లూజింగ్ ఉండదు అనమాట. సో పట్టి సెట్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో చాలా మంది అనుకుంటున్నారు అన్న ఒకరిని లూజ్ అయిపోతాయి బోల్డాలు అని చెప్పేసి. మనం బోల్డాలు అయితే ఫిట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని బాగా నీట్గా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొంతమంది హెయిర్ క్లీనర్ ఇస్తారు. సో ఆ హెయిర్ క్లీనర్ మేము ఇవ్వలేదు. సో ఓస్ పైప్ ఇచ్చామన్నమాట. ఇక తర్వాత ఇక్కడ కూడా సైలెన్సర్ ఉంటుంది. ఆ సైలెన్సర్ కానీ పోతాయి వైబ్రేషన్కి. సో అవి వద్దు అని చెప్పేసి పైప్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇంజన్ BS3. సో BS2 అయితే కాదు ఇది. ఇంకా ఇవన్నీ పైప్స్ అంటామా, ఇవి మొత్తం వచ్చేసి మేము హైడ్రాలిక్ పైప్సే వాడతాం ఎక్కువ శాతం. ఎందుకంటే ఒక్కసారి వేస్తాం, దీనికి మాటికి వేసేది అయితే కాదు. సో దానికి అని చెప్పేసి ఇది సెట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది 4x4 పంప్ ఇది. సో 4x4 పంప్ వచ్చేసి సో హెవీ. ఇది చూసుకున్నారా సెట్టింగ్? సో ఇది మొత్తం అదే అనమాట. దీని మీద బెండ్ వచ్చేసి ఇది 3x3, అంటే 3x4 వచ్చి కనెక్షన్ ఇది. ఇది మనకు 3 ఇంచులు బై 3 ఇంచులు. ఇక్కడ మనం బెండ్ చేసుకున్న చోట ఇక్కడ ఎల్ అయితే పెట్టుకోవాలా, ఎందుకంటే వాటర్ పోసుకోవడానికి హెయిర్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి గాన్లు అయితే దీనిలో మీడియం సైజ్ ఉంటాయి. సో ఈ మీడియం సైజ్ అయితే మేము వేయడం జరుగుతుంది. అలాగే ఫ్రేమ్ కూడా బాగా స్టాండర్డ్గా సెట్ చేయడం జరుగుతుంది. ఇది కొంతమంది వెల్డింగ్ చేస్తారు. సో ఇది కాకుండా మేమైతే పట్టీలు అయితే వేస్తాం సపరేట్గా. సో ఈ పట్టీలు అనేది కూడా బాగానే కాస్ట్లీ పడతాయి. ఇవన్నీ తెప్పించేయాలంటే ఖర్చు అయితే బాగానే అవుతుంది కదా. సో దానికి వచ్చేసి మేము ఎందుకంటే ఇంకా బాగా అలవాటు కావాలని చెప్పేసి మేమైతే 25,000 అయితే ఫైనల్ చేస్తాం. ఎందుకంటే నా వరకు వచ్చేసి మొత్తం నీట్గా అయితే ఇంజన్ రెడీ చేసి సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్ దగ్గర సో నా నంబర్ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ కానీ సరే, సో మీరు కాల్ చేసి మనీ అయితే 50% అయితే వేయాల్సి ఉంటుంది. సో సగం మనీ వేస్తే నేనైతే ఇంజన్ అంతా రెడీ చేసి మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేస్తాము. సెట్ చేసినాక ఇంకా పూర్తిగా మనీ సెండ్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇది వచ్చేసి దీనికి కనీసం వచ్చేసి మినిమం ఆర్డర్ అంటే ఒక 4 days పడుతుంది, 3 days లేదా. ఎందుకంటే కొంచెం లేద్ మిషన్కి వెళ్ళేసి ఇంజన్స్ బాడీ బుషెస్ కానీ అలాగే లేద్ మిషన్ వర్క్ కానీ సో ఆ విధంగా ఉంటాయి. మొత్తం హెడ్ చేపించడానికి క్రాంక్ బుషెస్ అంటాం, అవి చేయించాలా. ఒకసారి చేయించామంటే మినిమం వచ్చేసి 3 years అయితే 3 సంవత్సరాల వరకు అయితే చేపట్టే అవసరం ఉండదు. ఇక వీటికి ఆయిల్ చేంజ్ ఎప్పుడు అంటే మినిమం వచ్చేసి ఒక 6 monthsకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కానీ, లేదంటే అంతే ప్రతిరోజు తిరుగుతూ ఉంటే ఒక 3 monthsకి ఒకసారి, లేకుంటే 6 నెలలకు ఒకసారి, లేదు మేము ఎప్పుడో సరే 1 సంవత్సరానికి ఒకసారి కానీ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్తాను, ఆయిల్ బ్లాక్ అంటే చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు బ్లాక్ కాలేదంటే రన్నింగ్ చేయొచ్చు ఇంజన్. ఎక్కువ బ్లాక్ అయిందంటే చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇది మీడియం పికప్తో పెట్టుకుంటే 1 dayలో 5 లీటర్లు మాత్రమే కొడుతుంది బాగా ప్రెజర్గా. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు వచ్చేసి మొత్తం ఓవరాల్గా 5 లీటర్ మాత్రమే యూజ్ చేస్తుంది. సో 5 లీటర్ల కాటికి అనమాట. మనం పికప్ కూడా మీడియం పెడితే కూడా మీడియం ఇంకా తక్కువ ఉంటుంది, ఎక్కువ పెడితే కూడా ఒక మాదిరిగానే అనమాట.
సో ఎందుకంటే ఈ ఆటో ఇంజన్ కాబట్టి కొంచెం పికప్ మైలేజ్ పరంగా వచ్చేసి మైలేజ్ బాగా వస్తుందని చెప్పేసి ఈ ఇంజన్ అయితే మేము సెట్ చేస్తాం ఎక్కువగా. అందులో ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. వాటర్లో కూడా ప్రెషర్ బాగుంటుంది. అంటే వాటర్ కొట్టడానికి అయితే హైలైట్. సో మ్యాక్సిమం దీన్ని 100 పైప్స్ అన్నాం మేము. అంటే మారు మీద 100 పైపులు వేసుకో ఎన్నికైతే తగ్గది ఇంజన్ అది. సో ఈ విధంగా వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇంజన్ వచ్చేసి. నువ్వు మనం 100 పైపులు వేసుకున్నా కూడా సో అప్ కానీ సరే డౌన్ కానీ సరే ఎటు సైడ్ అయినా సరే వేసుకోవచ్చు. పికప్ అయితే తగ్గదు అనమాట. ఎందుకని చెప్పానంటే డీజిల్ ఇంజన్ కాబట్టి పికప్ తగ్గదైతే అనుకుంటాను నేనైతే. సో అనుకుంటాం కాదు కన్ఫామ్గా. ఇంకా ఇది ఫ్రెండ్స్ వచ్చేసి. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ చేసి కాల్ చేయండి. సో నో ప్రాబ్లం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోతో కలుద్దాం. ఎంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఓకే బాయ్.